వెదురే వారికి జీవనాధారం. వెదురుతో తయారు చేసిన వివిధ రకాల ఉత్పత్తుల విక్రయం ద్వారానే వారి బతుకుబండి ముందుకు సాగేది. కానీ మారుతున్న పరిస్థితులు వారిని వృత్తికి దూరం చేస్తున్నాయి. ఆశలు సన్నగిల్లుతున్నాయి. చేతి వృత్తినే నమ్ముకొని జీవనం సాగిస్తున్న మహేంద్రులపై లోకల్ 18 అందిస్తున్న ప్రత్యేక కథనం. ఆదిలాబాద్ జిల్లా భిన్న సంస్కృతులు, భిన్న సంప్రదాయాల కూడలి. అంతేకాదు విభిన్నమైన చేతి వృత్తులను తమ జీవనాధారం చేసుకుని జీవనం కొనసాగిస్తున్న వృత్తి కళాకారులకు కూడా నిలయం. తమ తాత తండ్రుల కాలం నుండి కుల వృత్తిపై ఆధారపడి బతుకు బండిని నెట్టుకొస్తున్న వారు కూడా ఉన్నారు. అందులో మేదరులు అని పిలువబడే మహేంద్రులు ఒకరు. వీరి కుల వృత్తి వెదురుతో వివిధ రకాల ఉత్పత్తులను తయారు చేయడం, వాటిని విక్రయించడం ద్వారా వచ్చే ఆదాయంతో జీవనోపాధిని పొందుతున్నారు. ఇలా ఉమ్మడి ఆదిలాబాద్ జిల్లాలో కొన్ని వందల కుటుంబాలు ఉన్నాయి. అయితే ప్లాస్టిక్ వస్తువుల వినియోగం పెరగడం, నాణ్యమైన వెదురు లభించకపోవడం వంటి కారణాలతో వారి ఆశలు సన్నగిల్లుతున్నాయి. దీనికి తోడు పురుషులు ప్రత్యామ్నాయ వృత్తులు, ఉద్యోగాలలోకి మారిపోతుండటంతో వృత్తిదారుల సంఖ్య కూడా రాను రాను తగ్గుముఖం పడుతోంది. కానీ మహిళలు మాత్రం నేటికి అరకొర వసతుల నడుమ తమ కుల వృత్తిని కొనసాగిస్తూ తమ ఉనికిని కాపాడుకునే ప్రయత్నం చేస్తున్నారు. మేదర్ మహేంద్ర కుటుంబాలు వచ్చేసి 300 పైన కుటుంబాలు ఉంటాయి. 1000 నుంచి 1250 మంది మేదర్ మహేంద్రులు ఉన్నారు. ఒకప్పుడు ఈ మేదర్ మహేంద్రులే అందరూ కూడా 100% మంది ఈ మేదర్ వృత్తిని నమ్ముకొని బుట్టలు అల్లేవారు, చాటలు అల్లేవారు, గంపలు అల్లేవారు. అయితే ఇప్పుడున్నటువంటి పరిస్థితిలో ఈ 10% పడిపోయింది. ఇదంతా కూడా 100% నుంచి 10% పడిపోయింది. 10% మంది మాత్రమే ఈ వృత్తిని చేస్తున్నారు. మిగతాంతా ఈ వృత్తిని చేస్తలేరు. కారణం ఏంటంటే మొదటి కారణం వెదురు లేకపోవడం ఒక కారణం, రెండవ కారణం మార్కెట్ లేకపోవడం రెండవ కారణం. అయితే ఈ మార్కెట్ కోసం ఏం చేస్తున్నారంటే అందరూ పొద్దున 5 గొట్టంగా లేసి నెత్తి మీద గుళ్ళలు, షాటలు, గంపలు ఎత్తుకొని పల్లెలు తిరిగి ఇల్లు తిరిగి 12-1 కొట్టే వరకు అలసిపోయి ఇంటికి రావడము. ఇది చదువుకున్నటువంటి వాళ్ళతో ఈ పని కావడం లేదు. ఒకప్పట్లో చదువుకున్నటువంటి వాళ్ళు ఇప్పుడు చేస్తున్నారు. 50 సంవత్సరాల పైబడ్డ వాళ్ళు ఈ పని చేస్తున్నారు. కానీ ఇప్పుడున్నటువంటి యువకులు ఒక్కరుగా ముందుకు వస్తలేరు ఈ పని చేయడానికి. అయితే దీని అంతటి కారణము వెదురు ప్రధానమైనటువంటి సమస్య మారింది. దొరికినప్పటికీ ఈ తోట బొంగు అనేటువంటిది ఈ తోటలలో కానీ ఇట్లా పెరట్ల పెరిగినటువంటి వెదురు బొంగు పెద్ద చీరగలి పనికి రాదు మాకు. అయితే ఈ మహేంద్రులు ముఖ్యంగా వెదురుతో తడకలు, గంపలు, శాటలు ఇంకా ఇతర గృహ అవసర అలంకరణ వస్తువులను తయారు చేస్తారు. వీటికి అడవిలో లభించే నాణ్యమైన వెదురును వినియోగిస్తారు. తోటలో పెంచే వెదురు లభిస్తున్నప్పటికీ వీటి తయారీకి అడవిలో లభించే వెదురు శ్రేష్టమైందని చెబుతున్నారు. కానీ అటవీ అధికారుల ఆంక్షల కారణంగా వెదురును తెచ్చుకోలేకపోతున్నామని వాపోతున్నారు. మరోవైపు ప్రజలు ప్లాస్టిక్ వస్తువులను ఎక్కువగా వినియోగిస్తుండటంతో తమ ఉత్పత్తులకు గిరాకీ తగ్గిందని ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. అన్నీ తట్టుకొని వస్తువులు తయారు చేసినా వినియోగదారులు బేరమాడి తగ్గిస్తుండటంతో గిట్టుబాటు కాకుండా వారడిగిన ధరలకు విక్రయించాల్సి వస్తోందని అంటున్నారు. ఇది చేసినాము, ఇది ఎంతకంటే అడుగుతారు. అదే 20 రూపాయలు అంటే చెప్తాం, 15 రూపాయలకైతే ఇవి లేకుండా మారిపోతున్నాం. చూడు అలా బాగా ప్లాస్టిక్ వాడకం ఎక్కువ అయింది. అందుకు ప్లాస్టిక్ బాగానే చాటలు, గుల్లలు, గంపలు అన్నీ అయినాయి. మన మేదరులకి లాస్ ఉన్నాయి. ప్లాస్టిక్ వాడకం ఎక్కువ అయింది. ఇప్పుడు మొత్తం ప్లాస్టిక్ వాడకం వల్ల మేదరి పని మీద మొత్తం ఇంట్రెస్ట్ తేలిపోయింది. ఎవరు చేస్తలేరు, తీసుకుంటలేరు. మేము చేసిన వాళ్ళు కూడా అవి అక్కడనే అమ్ముడు పోక ఇబ్బందులు పడుతున్నాము. ప్లాస్టిక్ ను కొంచెం తగ్గించేటట్టు చూడండి. మాకు ఎంత వెనుకబడ్డోళ్ళకైనా సహకారం లేదు, చేసేటోళ్ళకి కూడా బంద్ అయ్యే పరిస్థితులు అవుతున్నాయి. గవర్నమెంట్ మార్కెట్ లో బొంగు కూడా మాకు ఫ్రీగా వచ్చేటట్టు చూడండి. వివిధ కుల వృత్తుల వారికి వివిధ రకాల ఉచిత పథకాలను అందజేస్తున్న ప్రభుత్వం తమకు ఉచితంగా వెదురును సరఫరా చేయాలని కోరుతున్నారు. తమ వృత్తిని ITIలో ఒక ట్రేడ్గా ప్రవేశపెట్టి ఈ వృత్తిని కాపాడాలని మహేంద్రులు కోరుతున్నారు.